వెల్కమ్ బ్యాక్ టు డే 8. ఇవాళ ఇది లాస్ట్ బట్ వన్ డే, రేపు లాస్ట్ డే బేసిక్గా. ఇవాళ లాస్ట్ నైట్ బ్యాంకాక్లో. సో ఇవాళ ప్లాన్ ఏందో మేము ముందు తెలుస్తుంది. వచ్చినాం, బ్రేక్ఫాస్ట్కి వచ్చినాం. జర ప్లేట్లు ఖాళీ ఉన్నాయని ఏం చూపిస్తలేను, అక్కడ చూపిస్తే ఏమున్నాయి. గైస్ ఇవాళ మెనూ చూసిరా, బ్రెడ్ పకోడా, పూరి, ఆలు, సోయాబీన్స్, ఇవన్నీ కామన్. వాఫల్ పెట్టిండు. ఇలా ఇంకోటి కొత్తది వచ్చింది ఒకటి, వైట్ టోస్ట్ అని చెప్పి, మంచిగా ఉంది. ఫ్రూట్స్ కామనే. ఏమి చేస్తున్నాం, కాఫీ కూడా కామనే. అంతే కదా, ఇవాళ సేమ్ రొటీనే. జర పూరి ఒకటే స్పెషల్ ఇవాళ, అంతే. ఏమంటారు? అయ్యో ఇది చూపించడం మర్చిపోయాను. ఇగో ఇదే నేను చెప్పింది, వైట్ టోస్ట్ బాగుంది. కోకోనట్ లేదు, కోకోనట్ లేదు. అది మన క్రీమ్ కాదు, అది జెల్ లాగా ఉంది. చాలా బాగుంది టేస్ట్, అది తిను, మంచిగా ఉంది. బైదివే మా హోటల్ పేరు ఎవరికన్నా గుర్తులేకపోతే ఇగో ఇదే, రెమ్బ్రాండ్, REMBRANDT, రెమ్బ్రాండ్ హోటల్. రెమ్బ్రాండ్ అన్నాను అంతే, రెమ్బ్రాండ్ బాగుంటుంది, మంచి 5 స్టార్ హోటల్, బాగుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మేము మెట్రో, బ్యాక్ టు మెట్రో. ఇలా జర చెప్పులు వేసుకున్నా గైస్, కాళ్ళు జర మంచిగా ఉండాలని చెప్పులు వేసుకున్నా. అదే మెట్రో, సబ్వే ఏదో ఒకటి, దాని పేరు మెట్రో, అని ఉంది కదా, మెట్రో. అయితే మేము ఫస్ట్ చాటుచౌక్ మార్కెట్ వెళ్తున్నాం, అక్కడి నుంచి రూమ్కి వచ్చేస్తాం. ఇంకో దగ్గరికి వెళ్తాం, అది మీకు తర్వాత చెప్తా. ఫస్ట్ చాటుచౌక్ మార్కెట్ వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం షాపింగ్ చేస్తాం. ఎట్లుంటుందో చూడడానికన్నా కనీసం వెళ్ళాలి కదా. చాలా ఫేమస్ వీకెండ్ మార్కెట్ అని చెప్పి అన్నారు. వీకెండ్ రోజే ఓపెన్ అవుతుందంట. డైరెక్ట్ చాటుచౌక్ వెళ్ళిపోతాం, మీకు మళ్ళీ మెట్రో అవన్నీ చూపించాను గైస్. ఇంకొన్ని రోజులు అయితే మేము ఇక్కడ సెటిల్ అయిపోతున్నాం గైస్. మేము ఎంత అలవాటు అయిపోయిందంటే మాకు టికెట్లు, మేము చక్కగా పోయి కౌంటర్ కూడా పోతలేము. ఇక మెషినే, స్టేషన్లు కూడా తెలిసిపోయినాయి. మెషిన్కి పోవాలి, ఎక్కడ పోవాలి, ఇటా అది కూడా తెలుసు మాకు. అయిపోయింది, అలవాటు అయిపోయింది. మా ట్రైన్ ఇప్పుడే వచ్చిపోయినట్టుంది, తెలిసి అందుకే ఎవరు లేరు ఇక్కడ. అది పరిస్థితి. ఎడిగి ఓకే గాయస్, బాయ్. అందరూ ఎట్లా చూస్తారు గాయస్. ఇదే చాటుచౌక్ మార్కెట్. ఇక్కడే వీకెండ్ మార్కెట్ అంటే ఇదే బేసిక్గా. ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి అనేది, 120కి 200కి 2 ఓకే, తక్కువనే ఉన్నాయి. టీషర్ట్లు క్వాలిటీ చూసుకోవాలి, బట్టలు ఎట్లున్నాయి ఒకసారి చెక్ చేయాలి. ఫస్ట్ పర్చేస్ డన్. ఇవి అనుకున్న షాప్ ఏం చూసిరా, అద్దాలది అక్కడే కొట్టు. అక్కడ ఇటు సైడ్ బాగున్నారు పబ్లిక్, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఉంది. అంటున్నా. ఏమో తిందాం అనుకున్నారు గాయస్, ఏం తినలేరు మీరు. ఓన్లీ పండ్లు, జ్యూసులు తాగాలి. Guys, we are going back to another place. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం చాటుచౌక్ నుంచి. Only Abhinav is gonna shop. Yeah. It's only for especially for Abhinav. Only for animal lovers guys. మీలో ఎవరన్నా యానిమల్ లవర్స్ ఉంటే అది మీకోసమే. ఆటో పిలుస్తుండే, మేము మెట్రోలో పోతామని తెలియదు వీళ్ళకి. సో ఒకసారి అంత నడిచి మెట్రోలో పోయేటప్పుడు ఎంత అవుతుందో నేను అడిగితే మెట్రోలో పోయి ఎంత అవుతుంది అడుగుతావు. ఏం కావాలి? ఎంబీకే అడుగు. చూసావా, సలాడ్ 300. అలా పోతే మాకెంత తెలుసా గైస్, 50 రూపాయలు అయిపోతుంది. జస్ట్ ఒక 400 మీటర్లు నడవాలి అంతే. నో థ్యాంక్ యూ. 400 మీటర్లు నడిస్తే 50 అయిపోతుంది. అసలు వాడు 300 అడిగిండు, ఇప్పుడు 250 అడుగుతుండు. ఇప్పుడైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు, చూద్దాం. నేను ఆల్రెడీ ఆన్లైన్లో చూసిన గైస్ ఎట్లుందో షాపు. స్టిల్ నేను చెప్తున్నా, చూద్దాం. కొనిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మెట్రో ఎక్కి
వెళ్ళిపోతాం. ఇది కూడా ఒక మాలే. ఈ మాల్ పేరు వచ్చేసి సియామ్ సెంటర్. మేము ఆగింది సియామ్ అనే ప్లేస్ దగ్గర. మెల్లది వచ్చేసి ఎంబీకే సెంటర్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక 300-400 మీటర్స్ దాకా నడవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉంది చూసిరా మెయిన్ రోడ్కి సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. దీని ఆపోజిట్ ఈ మాల్కి ఆపోజిట్ ఉంది సెంటర్ పాయింట్ సియామ్ స్క్వేర్. అది పరిస్థితి. అది సెంటర్ సియామ్ సెంటర్ అనేది చాలా కొంచెం పెద్దదే. ఎందుకంటే ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్ ఉంది. ఇగో ఇది అదే. కొంచెం ఈ మెట్రో లైన్ ఏదైతే తిరుగుతుంది ఏరియా మొత్తం కాస్ట్లీ అనమాట. కొంచెం మేము చీప్ మార్కెట్ నుంచి మళ్ళీ కాస్ట్లీ మార్కెట్ కొంచెం ఎంటర్ అయినాం. అంతేనా? ఇదిగో ఈ మాల్కి వెళ్తున్నాం మనం, ఎంబీకే. ఇందులో 7th ఫ్లోర్ వెళ్ళాలి. మాల్ లోపలికి వచ్చేసింది. ఏసీ ఇలా ఉంటే మంచిగా అనిపిస్తుంది. చెమట ఉబ్బరం అవుతుంది బయట. సెవెంత్. లెట్స్ గో. ఫస్ట్ వెతుకుదాం షాపు. వెతుకులాట కొనసాగుతూనే ఉంది. ఎక్కడుందనేది దొరుకుతలేదు. కొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా. రైట్ దొరికింది గాయ్స్. ఇక్కడ పైన రాసింది చూసిరా, యానిమేట్. మనం వెళ్ళాల్సింది అక్కడికి. కెఫే కాదు గైస్, ఇదే కానీ కెఫే కాదు మనకు కావాల్సింది. షాప్ కావాలి. అవి ఆడుంది. ఏ వచ్చింది, 1 పీస్ వచ్చినాయి, టీషర్ట్లు ఉన్నాయి. గైస్ షాపింగ్ చేసినాము. నేను ఒకనే చేసిన. యానిమే స్టోర్లో టీషర్ట్లు కొన్నా. నాకు కావాల్సిన యానిమే టాయ్స్ అవి కనిపించలేదు. టాయ్స్ అన్నారు దాన్ని. అవి వేరే దగ్గర కనిపించినాయి కానీ తీసుకోలే. అప్పుడు బాధ అవుతుంది తీసుకోలేము. ఇప్పుడు ఎడా అయినామంటే ఇదే అనమాట. అది కెఫే అమెజాన్. మొత్తం ఈ లైన్ అంతా జాపనీస్ వాళ్ళు డెడికేట్ చేసిరు వాళ్ళకి. మొత్తం అవే ఉన్నాయి ఫుడ్. ఏ ఫుడ్ తిందామన్నా వెజ్ అయితే ఒక్క దగ్గర దొరకలేదు. లిటరల్లీ వెజ్ దొరకలేదు. జపాన్ అంతా కష్టమే నాన్ వెజ్ తినని వాళ్ళకి. మొత్తం నాన్ వెజ్. రామెన్ నుంచి నీకు ఏది కావాలన్నా నాన్ వెజ్. గైస్ ఫలాఫల్ తిందామని వచ్చినాము. హోటల్లో స్టఫ్ మంచి. ఈ హోటల్లో వెజ్ దొరికిందని వచ్చినాం. మంచిగా ఉందని చూస్తారా ఫలాఫల్ ఇట్లా. నా చెయ్యి ఉందా ఇరసన్నా ఉంది చూసిరా, 2000 వచ్చేసి. ఇంత. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్? మోసపోయాడు భయ్య. వాళ్ళ పైసలు ఏమైనా తక్కువ తిన్నాడరా? వాళ్ళు పైసలు తిన్నారు కదరా, గలీజ్గా వెళ్ళరా. సర్లేండి తిందాం. చలో తిని మళ్ళీ రూమ్కి పోతున్నాం కదా. తెలిసిందే కదా, వెనక సింబల్ చూసి అర్థమైందా? BTS మెట్రో. మళ్ళీ కిలోమీటర్ నడవాలి. కాదు క్యాబ్ యాక్చువల్గా చూసినాం కానీ వాడు 2 సార్లు క్యాన్సిల్ చేసిండు. చిరాకు వచ్చింది. ఇదంతా బదులు చక్కగా మెట్రో వేసుకొని వెళ్ళిపోవడం బెస్ట్ అని వచ్చినాం. పబ్లిక్ బాగున్నారు. లెట్స్ గో. గాయ్స్ ఇన్ని రోజులకి రెయిన్ కోట్ పనిచేస్తుంది. వర్షం చూసి ఎట్లా పడుతుందో చూపిస్తాగండి. ఘోరం పడుతుంది వర్షం. ఇంకో ట్రైన్ ఆగిపోయింది. లుక్ ఎట్ us. తయారైనాం. ఇందాక చూపించినా కదా ఎట్లా పడుతుందో వర్షం. ఇప్పుడు చూడండి. మటు మాయం లెక్క ఇట్లా దిగినాం. జస్ట్ ఆడి నుంచి ఇడికి వచ్చేసరికి వర్షం ఆగిపోయింది. ఇలా అడుగుతాం రా రెయిన్ కోట్ తెచ్చుకున్నందుకు అంటే ఏడా
తడిసేలాగానే లేదు. చూడు కుండపోత వర్షం పడ్డది, మొత్తం నీళ్ళు కూడా మునిగినాయి, అయినా కూడా మేము తడుస్తలేము. తడిసే భాగ్యమే లేదు, తీసేయాలి. ఎట్లా ఇట్లా అయితే ఇక వర్షం పడుతుంది అనగానే తీసి చేతిలో అట్టుకోవాలి, అప్పుడు ఆగిపోతుంది. ఇప్పుడు పడుతుంది చూడు కొద్దిసేపు అయినాక. మీకు బ్యాంకాక్ వస్తే ఒక సజెషన్ ఏంటంటే, మీకు హోటల్ అనేది ట్రాన్స్పోర్ట్ విషయంలోనైతే టుక్ బొక్క. వాడు ఇందాక మేము హోటల్ దాకా అడిగితే 400 అడిగిండు, ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది, 400 అడిగిండు. మేము 60 బాట్లల్లో వచ్చేసినాం మెట్రోలో. కానీ పాయింట్ ఏంటంటే నడవాలి. మా హోటల్ నుంచి ఒక 800 మీటర్స్ 700 మీటర్స్ ఉంటుంది. ఆ నుంచి ఇప్పుడు అంటే నువ్వు దిగినాక ఎక్కడం వేరు. మీరు ఎట్లా తీసుకోవాలంటే ఇక హోటల్ ఏదైనా బుక్ చేసుకునే ముందు ఫస్ట్ హోటల్ మెట్రోకి దగ్గరలో ఉందా చూడండి, పక్కనే ఉండాలి. ఫస్ట్ పక్కన ఉందనుకో ఏడికన్నా పోవచ్చు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నడవచ్చు, కాబట్టి ఈజీ అవుతుంది. ఇక అంతగానో నడిచిన తర్వాత మళ్ళీ హోటల్కి వచ్చి కూడా నడవాలి, హోటల్ కోసం కూడా నడవాలంటే వేస్ట్. సో ఇట్స్ బెటర్. మీకు ఇప్పుడు మీకు 5 స్టార్ హోటల్ కావాలంటే ఏంటది, కాంటినెంటల్ ఉంది, డాడిసా బ్లూ ఉంది, నోవోటల్ ఉంది. మాదొద్దు, మాది కొంచెం దూరం ఉంది, 800 మీటర్స్ ఉంది. సో అక్కడ పక్కనే ఉంటాయి అన్నట్టు అవి బాగా హోటల్స్. ఏరియా వచ్చేసి సుకుంబిట్ కాదు మీరు పోవాల్సింది, అది ఏం పేరు, అది ఏరియా పేరు ప్లాటినంది కాదు, ప్లాటినం మాల్. చిట్లోమ్ దగ్గరికి వెళ్ళాలి, చిట్లోమ్ దగ్గర హోటల్ చూడాలి. ఆ ప్లాటినం మాల్ అవి ఇవి ఉంటాయి. ఆ ఏరియాలో హోటల్స్ ఉన్నాయి, మంచి 5 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి, నార్మల్ హోటల్స్ కూడా ఉన్నాయి. అదే ప్లాటినం మాల్ బెస్ట్ ఆ ఏరియా, అక్కడే బాగుంటుంది, అక్కడే మొత్తం హ్యాపెనింగ్ బాగుంటుంది. అక్కడ అమ్మాయిలకి షాపింగ్ అంటే అంటారు కాబట్టి ఊరికి ట్రావెల్ చేసే బదులు మీకు ఇక అక్కడే ఒక మెట్రో ఉంటుంది కాబట్టి మెట్రో పక్కనే ఉంటారు. మీకు షాపింగ్ గీపింగ్ అన్నీ అవుతాయి. పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చోవచ్చు. అన్నీ ఇక్కడ క్లబ్స్ ఉండొచ్చు, ఇక్కడ సైడ్ క్లబ్స్ ఏమో చెప్పలేము, క్లబ్స్ సైడ్ ఉన్నాయి తెలియదుగా. మేము పోయే క్లబ్ అయితే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అంతే. ఇచ్చేడు ఉన్నాయి కొంచెం కరెక్టే, కానీ హోటల్ అయితే మాత్రం షాపింగ్ మొత్తం అటు సైడే. మీ ప్రిఫరెన్స్ ఏదనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఆల్మోస్ట్ ఐకాన్సియం దూరం అంతానే ఉంటుంది, 9 కిలోమీటర్స్. హోటల్ నుంచి వెళ్ళాలి. ఇది మేము వెళ్ళాల్సింది ఎక్కడికో, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. బాయ్. 5 hours later. గాయ్స్ ఎక్కడికి వచ్చినామో తెలుసా, చూపిస్తున్నా చూడండి. టిడెన్ 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 టిడెన్. మేము చూసే మ్యాచ్ ఎవరిదో తెలియదు, కానీ ఏదో ఒక మ్యాచ్ అయితే చూడాలని ఫిక్స్ అయ్యి వచ్చినాం. ఇది ఒక గేట్, అదొక గేట్. నుంచో బాక్సింగ్ చూడాలని ఎప్పటి నుంచో ఉంది, అది ఇక్కడ నెరవేరింది. సో మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. ఫస్ట్ మోవాదాయ్ ఛాంపియన్షిప్ బెల్ట్ అంట. టికెట్ మనం రిడీమ్ చేసుకోవాలి కదా, ఆన్లైన్లో బుక్ చేసినాము, రిడీమ్ చేసుకుంటున్నాం. ఏమైంది, ఈ స్టేడియం పేరు వచ్చేసి రాజడామ్ని. Round 1. Oh.
సపోర్ట్ చేసేదేమో ఆ తెల్ల షార్ట్ వేసుకున్నాండి, మనిషి అన్న బ్లాక్ షార్ట్. డేవినా మార్టిన్ వర్సెస్ జరీనా ఇస్లామోవా సారీ, నువ్వు ఇస్లామియా అంటావు ఏంది? ఇస్లామోవా. గాయస్ ఇది ఇక్కడ ఫైట్ చేసే ముందు ఇట్లా దండం పెడతారు. కల్చర్ మువా థాయ్ అనేది కల్చరల్ ఫైట్ అనమాట. ఏదో WWE లెక్క అడవుల్లో కొట్లాడారు. వీళ్ళ దగ్గర వీళ్ళు చాలా ఒకరికొకరు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. ఈ వాళ్ళు దండం పెట్టేది ఏంటంటే ఇగో వీటి ఇది చూసారు స్టాండ్, వాళ్ళ స్టాండ్కి అండ్ అపోనెంట్ స్టాండ్కి కూడా దండం పెడతారు అనమాట. అని మళ్ళీ చూసిరా, మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఈ దేశం వాళ్ళు కాదు, బయట దేశం వాళ్ళు అయినా కూడా ఎంత ఒకరి దానికి ఒకరికి మస్తు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. ఇందాక చేసినా కూడా ఇదే చేసినారు. అప్పుడు నేను వీడియో తీయలేదు, అందుకని ఇప్పుడు తీస్తున్నాను. మేము ఒక ఫుడ్ ఆర్డర్ చేసినాము, వాడు ఇంకా రాలేదు. 23 టైము, ఇంకో 1.5 hour ఉంది. ఫుడ్ కూడా వచ్చేసింది. ఈ అమ్మాయికి రక్తం వస్తుంది, బ్లాక్ కలర్ వేసుకున్న అమ్మాయి. చూపిస్తాగండి ఫేస్. మస్తు దెబ్బలు తిన్నది పాపం. అవి రక్తం వస్తుంది ఆమె. గాయ్స్ వీళ్ళు మన థర్డ్ మ్యాచ్. వాచింగ్ థర్డ్ మ్యాచ్. ఇది యాక్చువల్లీ అన్నిటికన్నా ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంతకుముందు అమ్మాయిలు కూడా బాగా కొట్లాడారు. ఫస్ట్ మ్యాచ్ అయితే వార్మప్ లాగా అనిపించింది. సెకండ్ రౌండ్ వెనక ఎర్ర అయింది. మనకి ఆ పంచస్ అవి ఏమంటారు లెగ్స్ తో కొడుతున్నదే ఎర్ర అయిపోయింది. మనకి నిక్ మస్తు కొడుతున్నాడు. నిక్ పంచ్ వాడుంటే నాకు క్రేజీ ఉంటుండే. ఇప్పుడే తెలిసింది ఏంటంటే మేము చూసింది ప్రిలిమ్స్ మాత్రమే, 3 మ్యాచ్లు. ఇదే లాస్ట్ మ్యాచ్ అనుకున్నాం, తీరా చూస్తే 4 మ్యాచ్లు ఇంకున్నాయి. ఇది ఇప్పుడు యాక్చువల్లీ జరిగే టోర్నమెంట్. ఇప్పుడు టోర్నమెంట్ కరెక్ట్గా జరుగుతుంది. వీళ్ళు ప్రొఫెషనల్స్ అనమాట. ఇంతకుముందు కైన వాళ్ళంతా వాలంటీర్స్. గైస్ మ్యాచ్ 6 మ్యాచెస్ కాదు, మ్యాచ్ 6. వీడు అరే అని చెప్పి గైస్ ఈ మ్యాచ్ చాలా టైట్ నడుస్తుంది. ఎవరు గెలుస్తారని అసలు తెలుసలు మస్తు కొట్లాడతారు. ఇద్దరికి సేమ్ పాయింట్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్. ప్రతి 2 రౌండ్లలో సేమ్ వచ్చినాయి. మా ఎన్నుకున్నాడు ఒకటే అలే అంటాడు.
వానికి ఏమైంది వాడు వాడు అలా అయితే తప్పలేడు భయ. ఎవరు కలుస్తారు మనిషి అన్న? థాయిలాండ్ వాడు లాస్ట్ రౌండ్లో కొట్టిండు, చెప్పలేం. లాస్ట్ మ్యాచ్ ఫుల్ పిచ్చెక్కిపోయింది అందరికి. క్రేజీ ఆడాడు. కొద్దిసేపట్లో అది కూడా ఎంతసేపు ఆల్మోస్ట్ 1 minute 3 seconds లో నాకౌట్ చేసేసిండు. ఇష్టం చలో గాయస్ పోతున్నాం. బాయ్. మ్యాచ్ ఉంది ఇంకా పోతున్నాం. గాయస్ అయిపోయింది. మా నుంచి అయిపోయింది. మ్యాచ్ ఇంకా నడుస్తున్నాయి కానీ టైం ఎక్కువ లేదని చెప్పి మేము మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి. మాకు ఏంటి చాలా మంది వెళ్ళిపోతారు. ఇంకో షెడ్యూల్ చాలా మంది వెళ్ళిపోతారు. ఎందుకంటే బేసికల్లీ టోర్నమెంట్ ఏదైతే ఉందో అది అయిపోయింది. మెయిన్ ఫైట్లు ఏమవుతున్నాయి అవి అయిపోయినాయి. కానీ బాగుంది. ఎక్స్పీరియన్స్ చేయడానికైతే వచ్చినాను కాబట్టి అయిపోయింది. ఇంకోటి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాం కదా, ఒకటి ఎక్స్పీరియన్స్ చేసినామని అట్నే కూర్చున్నాం అనుకో, ఇంకోటి చేయలేము. అది పరిస్థితి. ఇప్పుడు క్యాబ్ వస్తుంది, మాది క్యాబ్ వేసుకొని వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 11 అవుతుంది ఆల్మోస్ట్. గాయస్ మేము ఎక్కడికి వచ్చినామంటే వీ హ్యావ్ కమ్ టు టిచుకా అని చెప్పేసి ఒక బేసిక్గా పార్టీ ప్లేస్ అనమాట. క్లబ్బింగ్ చేయకుండా పోతే బ్యాంకాక్ ఫీల్స్ పోతాయి అని చెప్పేసి ఏదో అట్లా వచ్చిపోదామని వచ్చినాం. టిచుకా అనేది ఇక్కడ ఏంటంటే ఇది ఒకటి ఫేమస్ కాబట్టి ఇటు దాకా రావాల్సి వచ్చింది. లైన్ మాత్రం పెద్దగా ఉంది గాయస్. టేబుల్ బుక్ టేబుల్ తీసుకోవాలంటే టైం పట్టేలా ఉంది. అందుకే చూద్దాం, ఏదో ఒకటి సెట్ చేద్దాం. గాయస్ ఆఖరికి ఎంట్రీ ఇచ్చేసినాం. లోపల పెట్టేస్తాం టికెట్. గాయస్ 40th ఫ్లోర్కి వచ్చిన తర్వాత మనోడు 46th ఫ్లోర్ పోవడానికి ఈ లిఫ్ట్ ఏర్పాటు చేసిండు. మనం పోవాల్సింది టిచుకా. ఇదే టిచుకా. Shadows creep, whispers of the city, secrets they keep. Underneath the street lamp steady burn. Life's a game of dice, wait in your turn. City lights shine, but they never show the truths we hide, the things we don't know. Concrete jungle beats in the air, dreams take flight, but beware, beware. Graffiti tells tales on the subway line. Lost souls searching, trying to redefine. Echoes of struggle in alleys tight, fighting for a moment under neon light. Corners hung with the jazz. సో గాయ్స్ ఇప్పుడు పోయి రూమ్కి వెళ్ళి లగేజ్ చదువుకొని తొంగుంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే పని అయిపోతుంది.
సరే గాయస్, ఇవాళకి ఇంతే. ఇవాళ వ్లాగ్ ఇంతే. ఇవాళ లాస్ట్ డే మాది. రేపు పొద్దున వెళ్ళిపోతున్నాం మేము. ఇవాళ చిన్న బ్లాగ్ చూద్దాం, లేదంటే ఇలానే కలిపేస్తా, ఎట్లయితే అట్లా. ఇప్పటికైతే గుడ్ నైట్, బాయ్, సయనారా. 75 years later. గాయస్, ఇది ఫైనల్ డే. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా. మేము యాక్చువల్ ఎక్కడ ఉన్నామంటే ఎయిర్పోర్ట్లో. గాయస్, మనిషి అన్న ఒక మీకు చెప్తాడు. వెనుకున్న గ్యాంగ్ అనిపిస్తుంది కదా, మన వెనకాల ఉన్న గ్యాంగ్ ఏజ్ అప్రాక్సిమేట్లీ 50+ అయితే ఈజీగా ఉంటారు. కొంచెం గట్టి. ఏజ్ అప్రాక్సిమేట్లీ 50 పైన ఉంటుంది. వాళ్ళు మంచిగా వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయితే కాదు కాబట్టి వాళ్ళు వేరే కంట్రీ తిరగడానికి 4 దోస్తులు 50+ ఉన్నవాళ్ళు మంచిగా తిరిగి వచ్చారు. ఇప్పుడు కాఫీ షాప్లకు వచ్చి మంచిగా నీట్గా కాఫీలు తాగుకుంటా, సాలడ్లు తింటుంటా ఎంజాయ్ చేస్తారు. మన వాళ్ళు ఎట్లుంటారు, 50 వస్తున్నాయి అనగానే అమ్మ నాకు కాలు నొప్పి వస్తుంది, అమ్మ నాకు నడుము నొప్పి వస్తుంది, అసిడిటీ అవుతుంది, నేను అంత తినలేదు ఇంత తినలేదు. ఎక్సర్సైజ్ చేయరు, ఏం చేయరు. చేయండి అట్లా అని చెప్పి ఓన్లీ బ్యాంకాక్ రమ్మంటలేం గాయస్. మీరు తీర్థయాత్ర పోయినా సరే కానీ తిరగండి, తిరగాలి అంతేనా. జస్ట్ నేను ఏమంటున్నా అంటే ఇట్లా దోస్తులు కలిసి తిరుగుతున్నారు చూడు, ఆడోళ్ళు వచ్చారు. మన వాళ్ళు హస్బెండ్తో పొమ్మంటే కూడా అమ్మకి ఈ టైంలో ఎవడు పోతాడు రా అని అంటారు. నిజంగా వీళ్ళు 4 వచ్చారు గాయస్, మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచిగా ముచ్చటేస్తారు. అట్లా ఉండాలి అందరూ. సో ఈ బ్లాగ్కి ఎండింగ్ చేద్దాం. ఎట్లుండే ట్రిప్, ఏమి, వాట్ ఆర్ యువర్ వ్యూస్, ఎవరికి రికమెండ్ చేస్తారో చేయండి. ఒక బేసిక్గా నేను అనుకున్నట్టు కంట్రీ సైడ్ ఉండడం, ఐలాండ్స్లో ఉండడం అనేది చాలా ప్రశాంతత ఇచ్చింది. అండ్ సిటీకి వచ్చిన తర్వాత ఫస్ట్ డే కొంచెం హడావిడి బిజీ అదే ఉండే కానీ బట్ యా బోత్ ఎక్స్పీరియన్స్ కంపారిటివ్లీ నాకు ఎప్పుడైనా నేచర్ నచ్చుతాయి కాబట్టి ఐ ఎంజాయ్డ్ ఫస్ట్ 7 చేస్తారు, ఫస్ట్ 5 days ఓకే. మోస్ట్లీ బ్యాంకాక్ కూడా ఎంజాయ్ చేసాం నిన్న మొన్న చూసినప్పుడు. బట్ యా మోస్ట్లీ ఫస్ట్ 5 days అయితే ఐ గివ్ 10 out of 10. అండ్ దిస్ లాస్ట్ 3 days ఏదైతుందో ఐ గివ్ 7 out of 10. 7 కూడా నిన్న మొన్న కరెక్ట్ ప్లాన్ చేసినందుకు. క్రూజ్ డిన్నర్ కానీ, నిన్న మువాతాయి కానీ, ఆర్ బార్ పోయి అక్కడ సిటీ వ్యూ చూసినప్పుడు కానీ. సో దోస్ థింగ్స్ ఐ కౌంట్ టిల్ 7. మిగతాది షాపింగ్ అదంతా ఎక్స్ట్రా స్టఫ్. ఎవరైతే బాయ్స్కి అయితే షాపింగ్ నచ్చుతుంది, గర్ల్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో దే మైట్ గివ్ మోర్ రేటింగ్. సో మేబీ నేను ఇచ్చే రేటింగ్ అయితే 7 out of 10 ఫర్ ద సిటీ లైఫ్ ఆఫ్ బ్యాంకాక్. అండ్ మేము యాక్చువల్లీ ఆల్కహాల్ డ్రింక్స్ చేయట్లేదు అండ్ మసాజెస్ తీసుకోలేదు కాబట్టి మేబీ దట్స్ వన్ థింగ్. ఎక్స్పీరియన్స్ లేక, ఆ వర్జన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేక వీ వాట్ బోర్డ్ అయిపోయినాం కావచ్చు. లేదు అంటే అది కూడా మేము చేసింటే మేబీ మోర్ రేటింగ్ వచ్చే ఛాన్సెస్. యా దట్స్ మై వ్యూ ఆన్ దిస్. వాట్ అబౌట్ యూ? గైస్, యాక్చువల్ ఏంటంటే కరెక్టే, ఆల్మోస్ట్ నాకు కూడా కొంచెం సేమే. మాకు ఫస్ట్ 5 days ఎక్కడైతే మేము మొత్తం అవుట్ ఆఫ్ బ్యాంకాక్ ఉన్నాము, సూపర్ ఉండే. మంచి వ్యూస్ కానీ, నీకు కొంచెం కాస్ట్లీ ఉండే కంపేర్ టు బ్యాంకాక్. కంపేర్ చేస్తే ఫుడ్ మిగతా అంతా సేమ్ మామూలుగానే ఉన్నాయి. మంచి ట్రిప్, డే ట్రిప్స్, ఎవ్రీడే తిరగడం అవి మంచిగా ఉన్నాయి. మంచి ట్రిప్, మంచి ఈ ప్యాకేజ్లలో రాకుండా సైడ్కి వెళ్ళి వచ్చినందుకు చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే మాకు 7 గంటల ఆడికి పోవచ్చు. ఒక రోజు ముందు, 2 రోజులు, ఒక రోజు ముందు ప్లాన్ ఏం చేసుకోకూడదు. సెల్ఫ్ ప్లానింగ్ ఏదన్నా కానీ ఒక రోజు ముందు, 2 రోజుల ముందు ప్లాన్ చేసుకుంటే ఒక రూట్ మ్యాప్ వేసుకున్నప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. లైక్ దట్స్ హౌ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ప్లేసెస్ రాదర్ దెన్. కానీ సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఒక 1 వీక్ రోజులు ఎన్ని ఉండాలనుకుంటున్నారో అన్ని రోజులు ప్లాన్ చేసుకొని ఉంటే ఎక్కడెక్కడ పోవాలి, హోటల్లో ప్లాన్ చేసుకోకండి. డైరెక్ట్ ఏం చేద్దాం ఆ రోజు యాక్టివిటీ అన్నట్టు ప్లాన్ చేసుకొని ఆ దగ్గరలో ఉన్న ఏరియాని హోటల్లో బుక్ చేసుకోవాలి. బేసికలీ రోడ్ మ్యాప్ ప్లాన్ చేయాలి. అంతే, రోడ్ మ్యాప్ ప్లాన్ చేస్తే చాలు. హోటల్ తర్వాత బుక్ చేసుకోవచ్చు. వచ్చినాక మేము కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఓవరాల్ ట్రిప్కి నువ్వు రేటింగ్ ఇస్తున్నావు? ఓవరాల్ ట్రిప్కి నా రేటింగ్ 8.5 to 9 ఆ మధ్యలో ఉంది. 8.75 అంటున్నావు. 8.75 సేమ్ 8.75 అంతే. 8. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. వాళ్ళకి చెప్తున్నావు, నువ్వు వచ్చినావు అని చెప్తున్నావు. సారీ, ఐ ఆమ్ బ్యాక్ టు ఇండియా. ఇవాళకి ఇదే
సో గైస్ బాయ్. Trip vlog ends here. ends here.